అంటే ఇప్పుడు సంక్రాంతికి 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఖచ్చితంగా కొంత ప్రేక్షకుడిపై భారం ఉంటుంది చూడాలనుకునే వాళ్ళపై. అంటే అలాంటప్పుడు మీకు కూడా ఒక చాయిస్ కదా ఇది ఆ సమయంలో. కరెక్ట్ అండి. ఇప్పుడు మీకు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇలాగా మీ ఇంకోటి 5 స్టార్ ఎవరు డిఫరెంట్ ప్రైస్. ప్రేక్షకుడి మీద అంటే ఒక అంటే ఈ కాస్ట్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరా, ఎందుకు 5 స్టార్స్ ఈ రేట్లో లంచ్ సర్వ్ చేయాలా అంటే, ఇవాళ ఒక లాంచ్కి వెళ్ళి మీరు ఒక నైట్ స్పెండ్ చేస్తే అవును 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, బేస్డ్ ఆన్ వేర్ యూఆర్ గోయింగ్. ఆ ఎంటర్టైన్మెంట్గా అది కాస్ట్ అఫోర్డ్ చేసినప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్కి ఇది ఎక్కువనా అంటే డెఫినెట్గా కాదు. అంటే అప్పుడు ఆడియన్స్ కొంత తగ్గి మీకు ఆక్యుపెన్సీ రేషియో తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఆక్యుపెన్సీ రేషియో లేదండి ఎలాగో. ఓకే, మీకు ఒక 10 కోట్ల మంది తెలుగు జనాభా అంటే దాని వల్ల థియేటర్కి వచ్చి సినిమా చూసేవాళ్ళు లెస్ దాన్ 1 crore. ఓకే, సో అది ఎలాగూ లేరు. ఇప్పుడు సినిమాలు ఎలా అయిపోయిందంటే ఫస్ట్ 1 weekలో ఏమొస్తే అదే అన్న టైప్లో జరుగుతుంది. సో ఫస్ట్ 1 weekలో మన అంటే ఇప్పుడు తెలంగాణ కెపాసిటీ తీసుకుంటే ఒకటి ఉంటుంది, ఆంధ్రాలో ఒకటి ఉంటుంది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎలాగో తగ్గిపోయినాయి. ఓకే, ఉన్న థియేటర్స్ లో నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటుంది. అది వచ్చేసి దానికి ఆ సినిమాకు ఉన్న డిమాండ్ బట్టి రేట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మా సినిమాలు వి ఆల్వేస్ గో లో. అంటే మిరాయి నేను పెంచే అవకాశం ఉన్నా పెంచలేదు. కానీ నిన్న రిలీజ్ చేసిన మోగ్లీక్ వి బ్రాట్ ఇట్ డౌన్ టు 100 rupees. సో ఓకే, రాజాజాబ్కి అడగాలన్నా డెఫినెట్ గా మేము అడగాల. సో బట్ వీ హావ్ టు గో బై టైం. అదే అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాజా సాహిబ్ రిలీజ్ అవుతుంది, శివశంకర్ వరప్రసాద్ మన శివశంకర్ వరప్రసాద్ వస్తున్నారు సినిమా, అది కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు భక్త మహాశైలికి విజ్ఞప్తి, రవితేజ సినిమా ఒకటి ఉంది. 7 సినిమాలు ఉన్నప్పటికీ 3 కొంత ఒక రకంగా మాస్ ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసే కొంత సబ్జెక్ట్స్ ఇవి. అంటే మరి మీకు రవితేజ బాగా క్లోజ్ కదా, మీ హీరో ఒక రకంగా, మీ ప్రాజెక్ట్స్ కూడా చేశారు, ధమాకా 2 కూడా రాబోతుంది. అంటే ఎలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయి కొంత డేట్స్ కొంత సర్దుబాటు చేసుకుంటే బెస్ట్ మనకు మనం అని? ఇప్పుడు ఏం చేయడానికి లేదు కదండి. అంటే ప్రతి సినిమాకు ఆ సీజన్ లో రావాలనే ఉంటుంది. ఓకే, సో కరెక్ట్. ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి ఇప్పుడు, మీరు చిరంజీవి గారు, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ 2. అందుకు నేను ఈ ప్రశ్న అంటే అది అన్రీజనబుల్ అండి అడగడానికి.